హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేపీబీ. ఈరోజు వీడియోలో ఓల్డ్ స్టైల్ బెల్లం తాలూకులు ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంతమంది దీనిని హార్దీ అని కూడా అంటారు. మా సైడ్ తొలి ఏకాదశి రోజున కంపల్సరీగా చేసుకుంటాం ఈ స్వీట్. దీని ప్రాసెస్ వచ్చేసి 1 kg రేషన్ రైస్ తీసుకుని బాగా 3 to 4 times వాష్ చేసిన రైస్ని 3 to 4 hours నానబెట్టాలి. నానబెట్టిన రైస్ని కాటన్ క్లాత్ తీసుకుని ఎండను కాకుండా నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన బియ్యాన్ని మిక్సీ పెట్టుకొని మెత్తగా ఒక గిన్నె బియ్యం పిండికి 1.5 గిన్నె వాటర్ పోసుకొని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని, సాల్ట్ ఆర్ కల్లుప్పు అది మన ఇష్టం, ఏదైనా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. కలపపోతే కనుక మనకు ఉండలు కట్టేస్తుంది. సో కలుపుకుంటూ ఉండాలి. మీన్ వైల్ మనం ఒక గిన్నె తీసుకుని బెల్లం బాగా మెత్తగా కోరుకొని కేజీ బియ్య పిండికి కేజీన్నర బెల్లం తీసుకుని 2 గ్లాస్ వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఉండాలి. అలానే మనకి పిండి కూడా దగ్గర పడుతుంది, చూసుకుంటూ ఉండాలి. అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. పిండి అనేది మనకి చేతికి మరీ మెత్తగా అంటకూడదు, బాగా పలుచకుండా కూడా బాగా గట్టిగా ఉండకూడదు. పాములు చేసుకోవడానికి వచ్చేంత వరకు అంత మెత్తగా పడితే సరిపోతుంది. అలానే మనకి కరిగిన బెల్లాన్ని బాగా వడకెట్టుకుని మళ్ళీ తగినంత వాటర్ పోసుకుని, మనకి ఎంత లిక్విడ్ అయితే కావాలో షుగర్ లిక్విడ్ అంత వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. అలా మనం ఉడికిన పిండిని తీసుకుని చేటల్లో కొంచెం పొడిపిండి వేసుకుని ఆ ఉడికిన పిండిని పాముల్లా చేసుకుని ఏదైతే బెల్లం పాకం ఉందో ఆ బెల్లం పాకంలో వేసి మనం బాగా ఉడకనివ్వాలి. పాములు చేసేటప్పుడు మరీ లావుగా చేయకూడదు, మరీ పలుచగా చేయకూడదు, సమానంగా చేసుకోవాలి. కొంచెం బెల్లం పాకం దగ్గర పడినాక చిక్కపడినాక బ్యాచ్ల వైజ్ పాములు చేసుకొని మనం అందులో వేసుకోవాలి. అలానే కొబ్బరి చిప్ప తీసుకుని బాగా కోరుకుని ఆ కోరిన పొడిని మనం బెల్లం పాకంలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బ్యాచ్ల వైజ్ చేసుకున్న పాములు వేసుకుని బాగా ఉడకనివ్వాలి. మనం ఇది చాలా స్పీడ్గా చేయాలి పాములు చేసేటప్పుడు, ఎందుకంటే ఫస్ట్ వేసిన బ్యాచ్ బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. సో అలా అవ్వకుండా బాగా ఫాస్ట్గా చేసుకుంటే మనకు అన్నీ ఈక్వల్గా ఉడికి స్వీట్ పట్టి అన్నట్లకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం దగ్గర పడి బాగా అన్నీ ఉడికినంత వరకు ఉడకనిచ్చి మనం దింపేసుకుంటే అయిపోతుంది. ఇది కొంచెం చల్లారినాక ఆ డే కన్నా చేసిన డే కన్నా నెక్స్ట్ డే తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళందరూ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.